ఎవరైతే నిన్ను టెక్నిక్ లేదని క్రిటిసైజ్ చేశారో, నీకు బ్యాటింగ్ ఆడడం రాదని క్రిటిసైజ్ చేశారో, నీకు షో ఆఫ్ తప్ప మ్యాటర్ లేదని క్రిటిసైజ్ చేశారో, నీకు ఓన్లీ స్టైలు టాటూలు వేసుకోవడం తప్ప స్టైల్ ఉంది సబ్స్టాన్స్ లేదని క్రిటిసైజ్ చేశారో, బార్క్ చేశారో, ట్రోల్ చేశారో, వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. ఎలాగా? తన సక్సెస్తో. తనకి సక్సెస్ ఎలా వచ్చింది? తన ఈరోజు ఆడిన పర్ఫార్మెన్స్ విత్ ద బ్యాట్, విత్ ద బాల్ అండ్ ఫీల్డింగ్లో కూడా. దిస్ ఈస్ కాల్డ్ 3D పర్ఫార్మెన్స్. అందుకే ఎప్పుడు మనము ఒక ప్లేయర్ని క్రిటిసైజ్ చేయకూడదు. అది కూడా క్రిటిసైజ్ చేసినా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి తప్ప లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు మరీ దారుణంగా అబ్బాయి ఏజ్ ఎంత? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? తన ఒకసారి తను ఎలా వచ్చాడో, తను ఇంతకుముందు ఆడిన నాక్స్ ఏంటి చెప్పండి. ఫ్లూక్ ప్లేయర్ అయితే మెల్బోర్న్ లాంటి గ్రౌండ్లో ఆస్ట్రేలియా మీద టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టగలడా చెప్పండి. సో ప్రతి ప్లేయర్కి ఒక టఫ్ ఫేజ్ ఉంటుంది, ఒక రఫ్ ఫేజ్ ఉంటుంది. మనం బ్యాక్ చేసుకోవాలి. మొన్న వరల్డ్ కప్ మనం ఎందుకు గెలిచాము? శాంసన్ బ్యాక్ చేసుకున్నాం, అభిషేక్ శర్మని బ్యాక్ చేసుకున్నాం, ఇషాన్ కిషన్ బ్యాక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు బ్యూటిఫుల్ నాక్స్ సరైన టైంలో ఆడారు. అలాగే మనం తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ని కూడా మనం బ్యాక్ చేసుకోవాలి. బ్యాక్ చేసుకోపోగా బార్డర్ దాటి క్రిటిసైజ్ చేశారు మన మ్యాచ్ ఓడిపోగా. నాకు చాలా బాధ అనిపించింది. అంత అవసరం లేదు. కలర్లు వేసుకుంటూ రంగు కోడి పెట్టవి నువ్వు, టాటోలు వేయించుకోవడం తప్ప నీకు మ్యాటర్ లేదని. మరి ఈరోజు ఎలా ఆడాడు? మీకు ఈరోజు అదేదో మీరు కామెంటరీ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ ఇషాన్ కిషన్ మాట్లాడింది వింటే, బ్యాటింగ్ పిచ్ బాగుంది కదండి, పిచ్ బాగోలేదు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఆడడం వల్ల అలా అనిపించింది కానీ పిచ్ అంత బాగోలేదు. బట్ బాయ్స్ బాగా ఆడారు, బౌలింగ్ బాగా వేశారు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, పిచ్ అంత బాగోలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ వల్ల అలా అనిపించింది తప్ప తర్వాత అందరూ సఫర్ అయ్యారు. అటుపక్క వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా చాలామంది ఇంపాక్ట్ అయ్యారు. సో అలాంటి క్రూషియల్ టైంలో క్లాసన్తో ఆ పార్ట్నర్షిప్ డౌన్ ద లైన్ ఆ 60 odd పార్ట్నర్షిప్ ఏదైతే వచ్చిందో అండ్ ద 39 runs 4 boundaries and 1/6 with 160 odd strike rate అండ్ బౌలింగ్లో 2 crucial wickets. 2 కూడా కాదు, యాక్చువల్గా 3 వికెట్లు రావాల్సింది. అన్ఫార్చునేట్లీ క్యాచ్ మిస్, లేకపోతే సునీల్ నారాయణ కూడా అవుట్ అవ్వాల్సింది. సో అలాగే ఫీల్డింగ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఆల్మోస్ట్ 4 to 5 runs సేవ్ చేశాడు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి. మనం బ్యాక్ చేయకపోయినా పర్లేదు కానీ మన ప్లేయర్ని ఇలాగ బార్డర్ దాటి అబ్యూస్ చేసి తన ఓన్ ఇన్స్టా పేజ్లకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి అవసరం లేదు. అంత అవసరమే లేదు. మీరు బ్యాక్ చేయకపోయినా పర్లేదు కానీ మన ప్లేయర్ని అంత దారుణంగా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి గట్టిగా సమాధానం ఇచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. మీకేమనిపించింది నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద కామెంట్ చేయండి. నాకైతే తన బౌలింగ్లో చాలా చేంజ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ తన బౌలింగ్ మీద చాలా స్పెండ్ చేశాడు ఈ 1 year. మీరు పేస్ చూస్తే లాస్ట్ ఇయర్ 120 పేస్ వేసి ఇప్పుడు కన్సిస్టెంట్గా 130-135 ప్లస్ వేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మ్యాచ్లో కూడా బాగానే వేసాడు. 2 overs 19 runs అంటే పర్లేదు మిగిలిన బౌలర్లతో పోలిస్తే. ఈరోజు మంచి స్వింగ్ కనబడింది, పేస్ కనబడింది, లెంత్ కనబడింది. సో డౌన్ ద లైన్ మనం మంచిగా బ్యాక్ చేస్తే ఒక హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో దట్ ఈస్ మై వ్యూ పాయింట్ రిగార్డింగ్ నితీష్ కుమార్ రెడ్డి. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ విత్ బ్యాట్ అండ్ బాల్. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి ఎన్ని అన్నారంటే, అమ్మమ్మమ్మ మీరు 300 కొట్టడం కాదు, మీ బౌలర్స్తో అవతల టీములు 300 కొట్టిస్తున్నారు. చూసారు కదా పర్ఫార్మెన్స్ ఈరోజు. 65 odd runsతో గెలిచాం, 60 odd runsతో. అది నార్మల్ పర్ఫార్మెన్స్ కాదు. సో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎస్, అంత గొప్పగా మనం వేయకపోయినా ఉన్న రిసోర్సెస్తో మనం చాలా బాగా వన్స్ ప్యాట్ కమిన్స్ రాగానే కొంచెం సెట్ అవుతుందన్న నమ్మకం. అండ్ ఒక చేంజ్ చేస్తే బెటర్. ఏదైనా అంటే డేవిడ్ పైన్ ప్లేస్లో లివింగ్స్టన్ వచ్చి ఒక ఎక్స్ట్రా ఇండియన్ బౌలర్ని ఎవరినైనా నమ్ముకుంటే బెటర్ ఏమో నా ఫీలింగ్. అండ్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత కూడా సరిపోతుంది. బట్ ఈరోజు నాకు ఇంప్రెసివ్గా అనిపించింది హర్ష్ దూబే. తను ఆ వికెట్ తీయడం అండ్ తన 2 overs 17 runs 1 wicket. ఆ 1 wicket కాస్ట్ చాలా ఎక్కువ. దాంతోపాటు శివం కుమార్ ఉన్నాడు చూసారా, 4 overs 41. మీరు 4 overs 41 చూస్తున్నారు కానీ తను చాలా మంచి బాల్స్ వేసాడు. సో నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్లో వీళ్ళిద్దరూ ఈ ట్విన్ స్పిన్నర్స్ మనకి చాలా హెల్ప్ అవుతుందేమో అని నా గట్టిగా అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? కొంచెం బ్యాక్ చేయాలి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే డేవిడ్ పైన తీసి ఒక ఇండియన్ బౌలర్ని తెచ్చుకొని లివింగ్స్టన్ని తెచ్చుకుంటే బాగుంటుంది. మొత్తం అంతా సెట్ అయిపోతుంది అని నా ఫీలింగ్. అన్నారు కదా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ని చాలా ట్రోల్ చేశారు. మీకు ఉన్న వాళ్ళు స్లాగర్సే, మీకు బౌలింగ్ లేదు, మీరు పక్క వాళ్ళతో 300 కొట్టించుకుంటారు, ఇదే అన్నారు. కట్ చేస్తే అది 60 odd runs. నెవర్ అండర్స్టిమేట్, నెవర్ రైట్ ఆఫ్ ఎనీ టీమ్. ఎస్ఆర్హెచ్ అనే కదా, ఏ టీమ్ అయినా. సో ఓవరాల్గా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. లైక్ ఇషాన్ కిషన్ చెప్పినట్టు ఏదైనా స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్ కంటే అదే ఫీల్డింగ్ అంతగా బాగలేదు. సో ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వైడ్స్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు. అది కంట్రోల్ చేసుకుంటే మిగిలిన చెక్ బాక్సెస్ అన్నీ చెక్ అయిపోయాయి.
సో నెక్స్ట్ ఎల్ఎస్జి, అది కూడా హైదరాబాదు, అది 2:30 మ్యాచ్. ఐ హోప్ ఆ మ్యాచ్ మనకి ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నా. ఈరోజు ఒక రికార్డ్ బ్రేక్ చేశారు, మీరు గమనించారా? ప్రతి మ్యాచ్ ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ఓడిపోతున్నారు, చేజింగే గెలుస్తున్నారు. ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు, అదిడా ఎస్ఆర్హెచ్. అండ్ అలాగే మెజారిటీ ఆఫ్ మ్యాచెస్ హోమ్ పిచ్చెస్లో గెలిచారు నిన్న తప్ప. ఈరోజు అది కూడా పోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, 200+ కొడితే దీని మ్యాచ్ ముందు వరకు 17-18 గెలిచారు, 3 ఓడిపోయారు. అది ఫస్ట్ మ్యాచ్. సో 85% సక్సెస్ రేట్ ఉంది. ఈరోజు కూడా గెలిచారు. సో మనం 200 కొట్టినా మనం కాపాడుకోగలం. ట్రోల్ చేస్తున్నారు మనం కాపాడుకోలేం, 250, 280 కొట్టినా కూడా కాపాడుకోలేమని. బట్ ఉన్న రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎండ్ రిజల్ట్ ఈరోజు వచ్చినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. గట్టిగా మనం కాల్అవుట్ చేయాలంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫ్రమ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ సూపర్గా ఉంది. తర్వాత క్లాస్ ఇన్ కూల్ ఇన్నింగ్స్ అండ్ నితీష్ కుమార్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అండ్ బౌలింగ్లోకి వస్తే టిమ్ పెయిన్ తప్ప, పెయిన్ మనోడి పేరుని టిమ్ పెయినేనా, డేవిడ్ పెయిన్ తప్ప మిగిలిన బౌలర్స్ అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ అండ్ టఫ్ లక్ ఫర్ కేకేఆర్. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో ఏమైనా ఆస్పెక్ట్స్లో? అండ్ నితీష్ కుమార్ పర్ఫార్మెన్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.